లైలా కోసం నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము ఇందు వదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే వడ్డు దంచవే నా గుండెలగనా. నా జీవితంలో అన్నీ కోల్పోయి కేవలం నేను అనే పదంలా నేను మాత్రమే మిగిలాను. చివరికి నా జీవితం 3 అక్షరాల పదం దగ్గరే ఆగిపోయింది. గెలుస్తానో ఓడిపోతానో తెలియని కథ నాది. ఒక్క ఛాన్స్, సినిమా ఛాన్స్, ఒక్క ఛాన్స్, సినిమా ఛాన్స్, ఒక్క ఛాన్స్, సినిమా ఛాన్స్, ఒక్క ఛాన్స్, సినిమా ఎప్పుడు వస్తుంది ఇదే? బాబు బంగారం, ఆ ఛాన్స్ వస్తుంది కానీ నా బైక్ జాగ్రత్త. అరే గీ బైక్ దేముందన్న, నాకు ఒక్క సినిమా ఛాన్స్ రాని నీకు పెద్ద కారే కొనిస్తా. నీ కార్ నాకేం వద్దు కానీ నా బైక్ తొందరగా చెయ్యి, ఆఫీస్కి లేట్ అవుతుంది. అరే చోటు, అన్న గీ బండి చూసుకోరా. సరే అన్న. చిన్న పని ఉన్నది, కంప్లీట్ వేసుకొని వస్తా. మీ అన్న ఎక్కడికి వెళ్తుండు? అన్న చాలా బిజీ. అన్నకు సినిమాలంటే మస్తు పిచ్చి. ఫోన్ చేసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్. ఓకే అమ్మా, మనది కొత్త సినిమా ఒకటి ఉంది. పర్ఫార్మెన్స్ సరే, నీకేదొచ్చో చెయ్యి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి 10 ప్రాణాలు దక్కించుకున్న నార్యమని సావిత్రిదే జాతి, మానవ జాతి. చాలా బాగా చెప్పావు అయ్యా. కానీ అన్నగారి ఎలా కాకుండా నీకేదొచ్చో చెప్పు. దొరికాడా వాడు? వాణ్ణి వెంటాడే కత్తిని నేనే, నరకేయండి. నా కొడుకు. యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఈ ఇండస్ట్రీలో యాక్టింగ్ స్కిల్స్తో పాటు ఇంకొకటి ఉంటాయి, అవి తెలుసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఓకే, నెంబర్ ఇచ్చారు. హలో మామా, అలాగే స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ సైడ్ థర్డ్ బిల్డింగ్ రా. మామా సర్ప్రైజ్. వచ్చేవాడి ఫోన్ ఎందుకు చేసావురా? చెప్పాను కదా మామా సర్ప్రైజ్ అనే. టీకేవులే. అరే శాండీ, బాగా ఆకలి అవుతుందిరా, ఏమైనా ఉందా రూమ్లో? రైస్ ఉంది కానీ కర్రీ లేదురా. ఏ కర్రీ వండటం నేను ఎక్స్పర్ట్ రా. ఓకే, ట్రై టు బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమింగ్. హలో సార్, ఇవి నా ఫొటోస్ సార్. చాలా బాగా చేశావు. నీలో చేయాలని ఈ తపనే నాకు బాగా నచ్చింది. నీ ఫోటో ఇచ్చి వెళ్ళు, క్యారెక్టర్ ఉంటే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఫోటోలు ఒకటి, ఫోజులు ఒకటి.
ఇంకేంట్రా ఎక్కడికి వెళ్దాం? ఆ? నా ఫొటోస్లో ఉన్నాయి. అరే ఈ సినిమా పిల్ల అంటే నింతరా ఇలా ఫోటో ఇచ్చావు అలా చితకంలో పడింది. అవకాశం ఇస్తున్న ప్రతి డైరెక్టర్ ఇంతేరా. సిటీకి వచ్చి నువ్వు సాధించింది ఏంట్రా? అరే నువ్వు నాతో మాట్లాడమైనా పర్లేదు కానీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడకరా. సినిమా ఇండస్ట్రీలో 35% డైరెక్టర్లు అందరూ మంచోళ్ళు లేరా? మిగతా డైరెక్టర్లు ఉన్నారే, ఇదిగో ఇలాంటి నా కొడుకులు. 35%లో ఏ ఒక్క డైరెక్టర్ దొరికినా నా ఫ్యూచర్ చేంజ్ అవుతుందిరా. ఇప్పటి వరకు ఇంతమంది డైరెక్టర్ని కలిసినావు, ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళినావు, అందులో ఒక్క డైరెక్టర్ కూడా లేడా? సినిమాని టైం పాస్ కోసం తీసే డైరెక్టర్ కాదురా, ప్రాణంగా తీసే డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ దగ్గర అవకాశం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా. ఏమైందిరా? చిన్న పని ఉంది, బయటికి వెళ్దాం పదరా. ఎక్కడికి రా? బ్రదర్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి. గీ ఆఫీసా? ఎప్పుడో మూసేసి పోయిలు. ఏమైందిరా? ఈ ఆఫీస్ మోసపోయాను రా. మోసపోవడం ఏంట్రా? ఏమైంది అసలు? నీకు చెప్పాను కదరా, మొన్న నేను ఒక డైరెక్టర్ని కలిసాను రా. నా పర్ఫార్మెన్స్ బాగుందని నాకు ఆఫర్ ఇచ్చాడు రా. హలో సాండి, సార్, నేను ఆఫీస్లో ఉన్నా, నువ్వు తొందరగా వచ్చేసే. 10 నిమిషాలలో ఆఫీస్లో ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఇందులో చిన్న చిక్కుందయ్యా. కొత్త వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. కానీ నీకు నేను ఛాయిస్ ఇస్తా. ఎందుకంటే నీలో సినిమా చేయాలని ఆ ఫైర్ ఉంది చూసావా, ఆ ఫైర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాతో నీ రేంజే మారిపోతుంది, నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. కాకపోతే నీ దగ్గర నుండి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానయ్యా. ఏంటి సార్ అది? డబ్బు ఉంటే డేస్లో ప్రతిదీ సాధ్యమే. నువ్వు 10 లక్షలు పెట్టుకో. 10 లక్షలా? అదేంటయ్యా 10 లక్షలు అంటున్నావు? నువ్వు పెద్ద స్టార్ అయిన తర్వాత 10 లక్షలు 10 నిమిషాల్లో సంపాదించుకోవచ్చు. ఒకసారి ఆలోచించుకో. అంటే 10 లక్షలు కట్టేశావా? కట్టేశాను రా. అంత డబ్బు ఎక్కడిదిరా? నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. ఒక్క 10 లక్షలు పెట్టుకో. నీ రేంజే మారిపోతుంది. షాప్ అమ్మేశావా? అన్నం పెట్టి అమ్మలాంటి షాప్ని అమ్మేస్తావా? నువ్వు మూర్ఖుడు అనుకున్నాక మరింత పిచ్చను అనుకోలేదురా. ఏముందిరా, ఎప్పుడు చూసినా సినిమా సినిమా సినిమా. చివరికి నీకు మిగిలిందేందిరా? ఈ విలువలేని బ్రతుకు తప్ప. ఛీ! నేను బ్రతికేదే సినిమా కోసం రా, దాని ముందు ఇవన్నీ తక్కువేరా. నువ్వు మారవురా. ఛీ!
సార్. ఏ బాబు ఆ రక్తం ఏంటి? ఏమైంది అసలు నీకు? ఇప్పుడు నన్ను ఏం అడగండి సార్, ఆడిషన్ చేయడానికి వచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడిషన్ చేస్తావా? సరే వచ్చి చేసి. అవకాశం ఇస్తా అన్న ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాను సార్. నా అంబిషన్, నా ఫ్యూచర్ అన్నీ సినిమా అనుకున్నాను సార్. కానీ చివరికి సినిమానే 3 అక్షరాల మాటే మిగిలింది సార్. ఇలాంటి ఆడిషన్స్కి ఎన్నో వెళ్ళాను సార్. నీ యాక్టింగ్ సూపర్, చించేశావు. నా సినిమాలో హీరో నువ్వే అంటే ఎంతో పొంగిపోయాను సార్. కానీ చివరికి అన్నం పెట్టే నా తల్లి లాంటి షాప్ని అమ్మేశాను సార్. నా షాప్ని అమ్మేశాను సార్. సినిమా ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరు బాబు. ఈ సినిమా ఇండస్ట్రీ మాకు దేవాలయం లాంటిది. ఎవరో చేసిన తప్పుకు అందరి తప్పు పట్టకూడదు. ఏ బాబు ఏమైంది? లేపంటా విని. నాకేమన్నా అయితే మా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి సార్. ఒకవేళ నేను బతికితే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. కావాలిరా, నీలాంటి ఆర్టిస్టే కావాలిరా తెలుగు ఇండస్ట్రీకి. నేను హీరోని చేస్తాను రా, నేను హీరోని చేస్తాను. వీణ్ణేరా హీరో చేస్తాను, వీణ్ణేరా హీరోని చేసేది. నెక్స్ట్ సినిమాకు వీణ్ణే హీరోని చేస్తాను. దొరికాడ్రా, మంచి ఆర్టిస్ట్ దొరికాడ్రా. వీడే మన నెక్స్ట్ సినిమా హీరో. తెలుగు ఇండస్ట్రీని దుమ్ము లేపేస్తా వీడితో. ఇది నా కథ, నేను గెలిచిన కథ. ఓటమిని ఎదుర్కొంటూ కన్నీళ్లను దాటుకుంటూ ఒక సినిమా పిక్చర్లా గెలిచిన కథ. నాలాంటి సినిమా పిక్చర్లందరికీ నా ఈ చిత్రం అంకితం.